సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గల ఎంఆర్ఎఫ్ కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు 350 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడంతో కార్మికుల పక్షాన సంగారెడ్డి జిల్లా లేబర్ కమిషనర్తో సమస్యలను వివరించి విధిలోకి వెంబడే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాజేశ్వరరావు దేశపాండే సంగారెడ్డి జిల్లా లేబర్ కమిషనర్తో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోపలికి పోయేంత వరకు ఇదే కలిసి ఏ మాత్రం జర్రంతా లూజ్ చేసిన అనుకో అందులో ఛాన్స్ ఇచ్చినట్టు. అందుకని మీ దాంట్లో నేను ఎంత 10 మంది లోపలికి వచ్చి ఆ 10 మందిలో వాడు తీసుకున్నాడు. అక్కడ మొన్న 20 మంది ముంగట అయ్యింది. వాళ్ళ పని సమస్య కాదు, సమస్య కాదు. ఏమంటారు అంటే అపాయింట్మెంట్ లెటర్స్ లేవని అంటారు. అపాయింట్మెంట్ ఇబ్బంది లేదు. డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు గుర్తు పెట్టుకోండి. వాళ్ళ అధికారులు అడిగినప్పుడు చెప్పండి. అపాయింట్మెంట్ ఇప్పుడు అపాయింట్మెంట్ జాయినింగ్ డేట్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు 4 రోజులు టైం అడిగారు, మనం కాదు అన్నాం. కాబట్టి డిసిషన్ ఏం చెప్తుందంటే రేపటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అంటే ఎన్ని రోజుల నుంచి పనిచేస్తా ఉన్నారు, ఏం సంగతి అంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకుంటా అని డీసీఎల్ గారు అన్నారు. అఫీషియల్గా రేపు వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. వాడు ఎల్లుండి ఏం చెప్తాడు, అవతల ఎల్లుండి చెప్పాడు చెప్పకుండా మన పని స్టార్ట్ అయిపోయింది. మీరు మాత్రం యూనిటీగా ఉండాలా, అందరం కొట్లాడాలా. ఒక్కరు బయట ఉండకుండా అందరు లోపల పోయే ప్రయత్నం చేస్తే 100% గెలుస్తాం. మీ యూనిటీ ఉంటే మాత్రం గెలుస్తారు. ఇచ్చగొట్టినట్టు చేయకండి. చాలా మంది